బైబిల్లో చాలామంది ప్రవక్తలున్నారు. దేవుడు వారిని ప్రజలకు తన మాటలను చెప్పుటకు ఎన్నుకున్నాడు. దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క రకంగా వాడుకున్నాడు. కొందరిని నశించిపోతున్న వారి దగ్గరికి పంపించాడు. మరికొందరిని జరగబోయే వాటిని ప్రజలకు తెలియజేయుటకు ఎన్నుకున్నాడు. ఇంకొంతమందిని ప్రజలను హెచ్చరించుటకు పంపాడు. కొన్నిసార్లు వారిని ప్రజలను ఓదార్చడానికి పంపాడు. హెచ్కేల్ను కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఒకనాడు యెహోవా హస్తం ఆయన మీదికి వచ్చి ఆయనను ఒక లోయలోనికి తీసుకువెళ్ళెను. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలుండెను. దేవుడు వాటిని హెచ్కేలుకు చూపించి ఆయనతో, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అందుకు హెచ్కేలు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియననెను. అందుకు యెహోవా హెచ్కేలుతో, నీవు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హెచ్కేలు దేవుని ఆజ్ఞ ప్రకారం అలా ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఆయన చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను. వాటిపైన చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమునూ లేకపోయాను. అప్పుడు యెహోవా హెచ్కేలుతో, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచనమెత్తి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హెచ్కేలు దేవుడు ఆజ్ఞాపించినట్లు ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలిచారు. అప్పుడు యెహోవా హెచ్కేలుతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు, మా ఎముకలు ఎండిపోయెను, మా ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు హెచ్కేలుకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులతో ప్రవచింపగా వారు దేవుని మాటను బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు. అప్పటి వరకు ఎంతో మందితో యుద్ధం చేసి చచ్చిన స్థితిలో ఉన్న వారికి దేవుని మాటలు గొప్ప ఆదరణ కలిగించాయి. పిల్లలు, దేవుడు మనలను ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాడు. ఆయన మనలను ఎన్నడూ విడనాడడు. తమ జీవితంలో అలసి చనిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు నూతన జీవాన్నిచ్చాయి. మన జీవితంలో కూడా మనం ఈ లోకాశలకి, శరీరాశలకి, జీవపు డంబానికి ప్రాకులాడుతూ పాపములో బ్రతుకుతూ చచ్చిన వారిలా ఉన్నట్లయితే ఆయన మనకు నూతన ఆత్మనిచ్చి నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం మన పాపపు జీవితాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండి నూతన బలం చేత మనల్ని నింపుతాడు. కంటత వాక్యం, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. హెచ్కేలు 37వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. దేవుడు హెచ్కేలును ఏమని పిలిచాడు?